శ్రీ గురుభ్యో నమ. నిన్న మనం సత్యరామాయణం నేను రాసినది పారాయణ చేసుకుంటున్నాం కదా, మొదలుపెట్టాం. అందులో దశరథుడి గురించి తెలుసుకున్నాం. తరువాత ఇవాళ చదువుకుందాం. ఇంతలో ఇది ఇలా ఉండగా అక్కడ రావణాసురుడు అనేక రకాలైన వరాలను పొంది వరగర్వితుడై ప్రజలందరినీ బాధిస్తూ ఉంటాడు. రావణాసురుడు లంకాద్వీపానికి రాజు. ఈతడు బ్రహ్మవంశములో పుట్టినవాడు, వేదాలు శాస్త్రాలు చదివినవాడు. సూర్యోదయానికి ముందరే శివపూజ ముగించుకొని వచ్చేవాడు. మయుని కూతురు మండోదరి ఈతని భార్య. ఆమె పతివ్రతలలో ఒకరు. రావణాసురుడు పరమశివుని గురించి తపస్సు చేస్తాడు. ఒకసారి కైలాసంలో పరమశివుడు పార్వతీదేవి శివతాండవం చేస్తూ ఉండగా శివుని దర్శనార్థము రావణాసురుడు కైలాసం వెళ్ళి నేరుగా శివపార్వతుల మందిరం వైపు వెళతాడు. అప్పుడు ద్వారం వద్ద కాపలా ఉన్న నందీశ్వరుడు లోనికి పోకూడదని రావణాసురుడిని అడ్డగిస్తాడు. అప్పుడు రావణాసురుడు కోపంతో, సరే, ఆ శివుడే నా దగ్గరకు వచ్చేటట్టు చేస్తాను అని అక్కడే కూర్చుని తపస్సు చేస్తాడు. చాలా ఘోరమైన తపస్సు చేస్తాడు. కైలాసగిరిని పెకిలించబోతాడు. అది జరగక తన పొట్టలోని చీల్చి లోపలి పేగులను వేళ్లతో మీటుతూ రుద్రవీణ మీటుతూ శివుణ్ణి ప్రసన్నం చేసుకోవాలని చూస్తాడు. ఆఖరికి తన తలను నరికి శివుని ముందు పెట్టాలని చూస్తాడు. అంత ఆత్మార్పణ చూసి శివుడు ప్రత్యక్షమవుతాడు. రావణ, నీవు నీ తలను నాకు సమర్పించాలని చూశావు. నీకు ఒక తల కాదు, 10 తలలు వస్తాయి. అయితే అవి నీవు కోరుకున్నప్పుడు మాత్రమే వస్తాయి. ఇప్పటి నుంచి నువ్వు దశకంఠుడివి అని అంటాడు. నీ తపస్సుకి మెచ్చాను. నీకు ఏం వరం కావాలో కోరుకో అని అనగానే రావణాసురుడు నాకు మరణం లేకుండా వరం కావాలి అని అంటాడు. శివుడు ఇలా అంటాడు, రావణ, అది జరగని పని. పుట్టిన ప్రతివారు గిట్టక మానరు, కనుక వేరే ఏమైనా కోరుకో అని అనగానే, అయితే వినండి పరమేశ్వర, నరులు వానరులు తప్ప ఈ భూమి మీద పుట్టిన వేటి వల్ల కూడా నాకు చావు రాకూడదు. వెంటనే శివుడు తదాస్తు అని వరమిస్తాడు. ఇక కైలాసము నుండి రావణాసురుడు బయలుదేరి లంకానగరానికి వస్తాడు. అప్పుడు తన తమ్ములు కుంభకర్ణుణ్ణి, విభీషణుణ్ణి, కుమారుడు మేఘనాథుని పిలిచి, మంత్రులు, రాజ్యంలోని వారందరూ చూస్తుండగా ఇక లంకారాజ్యంతో పాటు ఈ 3 లోకాలకు రాజును నేనే. మన దగ్గర ఉన్న రాక్షసులందరినీ తీసుకువెళ్ళి ఈ 3 లోకాలలో ఎక్కడ యజ్ఞములు యాగములు చేసే మునులు గాని, దేవతలు గాని, విష్ణు పూజలు చేసే ప్రజలు గాని ఉండకూడదు. అందరూ ఈ రావణుడినే స్మరించాలి. అందువలన వారందరినీ మీ ఇష్టం వచ్చిన రీతిలో దండించండి అని ఆజ్ఞ ఇవ్వగా రాక్షసులందరూ కూడా మునులు యజ్ఞం యాగములు చేసే యాగశాలలను, పూజామందిరాల్లో పూజలు చేసేవారిని ఊర్ల మీద పడి ప్రజలందరినీ కూడా హింసించడం, ఇష్టం వచ్చినట్టు కొట్టడం, చంపడం చేసేవారు. అలాగే దేవతలను కూడా హింసించేవారు. ఇక రావణాసురుడు తానే స్వయంగా ఇంద్రసభకు వెళ్ళి ఇంద్రుడిని, అష్టదిక్పాలకులను తనకు సేవకులుగా చేసుకుంటూ అక్కడ ఉండే స్త్రీలను చెరపట్టడం మొదలుపెట్టాడు. ఇలా కుబేరుని ఉద్యానవనానికి వస్తాడు. అక్కడ కుబేరుని కోడలు నలకూబరుని భార్య ఉద్యానవనంలో పాట పాడుతుండగా చూసి ఆమెను మోహించి ఆమె దగ్గరకు వెళ్ళి చెయ్యి పట్టుకుంటాడు. అప్పుడు ఆమె భయపడి వెంటనే దూరంగా జరిగి, మహానుభావ, ఎవరు మీరు అని అంటుంది. అప్పుడు అతను, నేను ఎవరో నీకు తెలియదా, రావణాసురుడిని అనగానే ఆమె, మామ, నేను మీ కుబేరుని కోడల్ని, నలకూబరుని భార్యని, అన్నగారి కోడల్ని కనుక మీకు కోడలనే. కొడుకు భార్య కూతురుతో సమానం కదా అని అనగా రావణుడు ఇలా అంటాడు, దేవతలకు వావి వరుసలు లేవు కదా అని ముందుకు వెళ్ళి చెయ్యి పట్టుకోగానే ఆమె శపిస్తుంది. ఏ స్త్రీని అయినా ఆమె అనుమతి లేక ముట్టుకుంటే నీ తల 1000 ముక్కలవుతుంది అని శాపం ఇస్తుంది. ఈ విధంగా రావణాసురుని అరాచకాలు ఎన్నెన్నో. ఇవన్నీ చూసి మునులు, దేవతలు అందరూ కలిసి వెళ్ళి బ్రహ్మదేవుని దగ్గర మొరపెట్టుకుంటారు. అప్పుడు బ్రహ్మదేవుడు, మీరు నారాయణుడి దగ్గరకు వెళ్ళండి, మీ సమస్యకు పరిష్కారం ఆయన చూపిస్తారు అని బ్రహ్మదేవుడు చెప్పగా దేవతలు, ఋషులు, నారద మహర్షి అంతా కలిసి వైకుంఠానికి వెళ్ళి లక్ష్మీనారాయణులకు ఏకకంఠంతో శరణు వేడుతారు. ఆ మాటలు విని విష్ణుమూర్తి వారందరికీ అభయమిచ్చి ఇలా చెబుతాడు, ఈతని ఆగడాలకు అంతం వచ్చింది. అతను కోరిన వరాలలో నరుల వలన వానరుల వలన తనకు ఎటువంటి అపాయము లేదని వారిని విడిచిపెట్టాడు. అందువలన నేను త్వరలో నరుడి వేషం అంటే మనిషి అవతారం ఎత్తి
వానరుల సహాయంతో రావణాసురుణ్ణి అంతం చేస్తాను. ఈ భూభారాన్ని తగ్గించడానికి అతనికి సహాయం చేసిన రాక్షసులను కూడా అంతమొందిస్తాను అని అనగానే దేవతలు ఋషులు కూడా చాలా సంతోషించి అక్కడి నుంచి తమ తమ స్థానాలకు వెళ్ళిపోతారు.